శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 18వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ వారం మొత్తం అద్భుతంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ఈ వారం వారఫలాలు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఆఫీసులో పై అధికారులతో మాట్లాడుతున్నా, సహోద్యోగులతో మాట్లాడుతున్నా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే పై అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ లేనిపోని గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న మాటలకే గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా ఆలోచించి మాట్లాడాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకు బుధుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 2 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. బుధుడికి 2వ సంచారం యోగిస్తుంది. అంటే ఆదివారం నుంచి గురువారం వరకు మేషరాశికి బుధుడి బలం లేదు. శుక్ర శనివారాల్లో బుధుడి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి విద్యారంగంలో ఉన్న వాళ్ళకి గురువారం వరకు కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ శుక్రవారం నుంచి చాలా బాగుంటుంది. శుక్ర శనివారాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు, మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు, క్లాసులో కూడా ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు. విద్యారంగంలో మంచి విజయాలు అందిపుచ్చుకోవడానికి శుక్ర శనివారాల్లో బలం ఉంది. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా కూడా గురువారం వరకు ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వలేకపోతారు. కానీ శుక్ర శనివారాల్లో ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం మేషరాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా గురువారం వరకు వ్యాపారం సాధారణంగానే ఉంటుంది, గొప్ప లాభాలు కనిపించవు. శుక్ర శనివారాల్లో మాత్రం వ్యాపారం చాలా అద్భుతమైన లాభాలను ఇస్తుంది. ఈ వారం మొత్తం కుజుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. చతుర్థ కుజదోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనుక్కోవటం అనేది అంత అనుకూలం కాదు. భూమి కానీ, స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ ఇలాంటివి కొనుక్కుంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. లేదా అత్యవసరంగా కొనవలసి వస్తే డాక్యుమెంట్స్ బాగా చూసుకొని కొనుక్కోవటం మంచిది. స్థలాలు పొలాలు అమ్మాలన్నా కూడా మంచి రేటు రావడానికి మేషరాశి వాళ్ళకి ఈ వారం పెద్దగా బలం లేదు. రియల్ ఎస్టేట్లో సాధారణంగానే ఉంది. అప్పులు ఇవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సోదరులతో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో విభేదాలు కలిగే సూచనలు ఉంటాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. లైఫ్ పార్ట్నర్కి అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఈ వారం చూసుకుంటూ జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అంటే ఈ వారం బుధుడు మాత్రమే ఫేవరబుల్గా ఉన్నాడు. రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా ఫేవరబుల్గా లేరు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదవటం లేదా వినటం చేయండి. సూర్యుడికి రోజు కూడా అర్ఘ్యం ఇస్తూ ఉండండి. ఎండుమిరపకాయ గింజలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు రాగి పాత్రలో పోసి అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది. సూర్యుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెడితే మంచిది. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇస్తే ఈ వారం అంతా రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. కుజుడికి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం మంచిది. ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా అత్యవసరంగా అప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి కానీ నరసింహస్వామికి కానీ అర్చన లేదా అభిషేకం చేయించుకొని ప్రాపర్టీ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టినటువంటి అలసందలు గోవుకు తినిపించడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలాన్ని పెంచుకోవచ్చు. ఇలా రవి, కుజుడు, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే రవి 1వ ఇంట్లోనే ఉన్నాడు. అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. కంటికి గుండెకి సంబంధించిన అనారోగ్యాలు ఉన్న వాళ్ళైతే ఇంకా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తండ్రి తరపు బంధువులతో, తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు ఈ వారం మొత్తం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అంటే బుధుడి బలం లేదు. మొదటి 5 రోజులు 12వ సంచారం, తర్వాత 2 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజుల్లో ఎంత చదివినా జ్ఞాపక శక్తి విద్యార్థులకు తక్కువగా ఉంటుంది. చదివింది గుర్తురాదు, పరీక్షల్లో రాయలేకపోతారు. మొదటి 5 రోజుల్లో ఇంటర్వ్యూ ఎంత బాగా చేద్దామని వెళ్ళినా సమయానికి చదివినవి గుర్తుండవు, ఇంటర్వ్యూ పర్ఫామ్ చేయలేకపోతారు. వ్యాపారం ఎంత తెలివిగా చేయాలనుకున్నా మొదటి 5 రోజుల్లో రాణించలేరు. తర్వాత 2 రోజుల్లో మాత్రం సాధారణంగా ఉంటుంది. అంత గొప్పగా అయితే విద్యారంగం, వ్యాపార రంగంలో ఉండదు. ఉద్యోగ రంగంలో కూడా కొత్త ఉద్యోగాలు రావడం కష్టంగానే ఉంటుంది. బుధుడి బలం లేదు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వృషభ రాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. కుజుడు 3వ స్థానంలో చాలా బాగున్నాడు. అంటే వృషభ రాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనే యోగం ఈ వారం చాలా బాగుంది. చాలా రీజనబుల్ రేటుకి మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కునే యోగం ఉంది. మంచి బ్రహ్మాండమైన రేటుకు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే అమ్మే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించుకునే యోగం ఉంది. అప్పులు తీర్చే అవకాశాలు ఉన్నాయి. సోదరుల వల్ల ప్రయోజనాలు పొందే యోగం ఉంది. బ్రదర్స్ వల్ల బెనిఫిట్స్ పొందగలుగుతారు. వాళ్ళతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్ కావాలంటే శాంక్షన్ చేసుకోగలుగుతారు. ఉన్న లోన్స్ క్లియర్ చేయగలుగుతారు. శుక్రుడు 11వ స్థానంలో చాలా బాగున్నాడు. శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ధనప్రాప్తి యోగం బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో అవకాశాలు వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు వచ్చి పేరు వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఆదాయ మార్గాలు చక్కగా ఉంటాయి. అందానికి సంబంధించిన వ్యాపారాల్లో కూడా, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో కూడా మంచి లాభాలు ఉంటాయి. ఈ వారం కుజుడు, శుక్రుడు వృషభ రాశికి చాలా బాగున్నాడు. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం లేదు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఓం రవయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సూర్యాష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. లేదా ఆదిత్య హృదయం చదవటం కానీ వినటం కానీ చేయండి. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళండి. గోధుమలు, కేజింబావు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ, నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ చేయండి. రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం లేదు కాబట్టి బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు స్నానం చేశాక చదవాలి. బుం బుధాయ నమః. అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. గణపతి ఆలయంలో కానీ, ఇంట్లో గణపతి దగ్గర కానీ కొబ్బరి నూనె దీపం వెలిగించుకోవాలి. 5 ఒత్తులేసి కొబ్బరి నూనె దీపం పెట్టడం, గరిక, ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించడం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. రవి, బుధుడు ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో రహస్య శత్రువులు ఉంటారు, వెన్నుపోటుదారులు ఉంటారు. అలాంటి వాళ్ళతో ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళైతే మిథున రాశి వాళ్ళు పాలిటిక్స్లో వెన్నుపోటు పొడుస్తారు, జాగ్రత్తగా ఉండండి. తండ్రి వైపు బంధువులు కూడా మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. బుధుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 11వ సంచారం, తర్వాత 2 రోజులు 12వ సంచారం. అంటే ఆదివారం నుంచి గురువారం వరకు మిథున రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. క్లాసులో బ్రహ్మాండమైన టాప్ పొజిషన్లో ఉంటారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ కోసం ఖచ్చితంగా ఆదివారం నుంచి గురువారం మధ్యలో కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్లో కూడా ఆదివారం నుంచి గురువారం వరకు ఊహించిన దానికంటే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తాయి. వారాంతంలో మాత్రమే విద్యారంగంలో పెద్దగా ర్యాంకులు రావు, వ్యాపారం డల్గా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే సక్సెస్ అవ్వటం కష్టంగా ఉంటుంది. ఆదివారం నుంచి గురువారం వరకు మాత్రం విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అంటే కొత్త ఉద్యోగం కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా కొత్త జాబ్ అనేది గురువారం వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మాట అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే ఇంట్లో కానీ, బయట సంఘంలో కానీ వేరే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి, లేడీస్ ఎంపోరియం, బొటిక్ చేసే వాళ్ళకి పెద్దగా లాభాలు కనిపించవు. వ్యాపారం డల్గా ఉంటుంది.
సినిమా టీవీ రంగాలు సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తిపరంగా సాధారణ ఫలితాలే ఉంటాయి. పెద్దగా అద్భుతమైన శుభ ఫలితాలే ఉండవు. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. బుధుడు మాత్రం మొదటి 5 రోజులు చాలా బాగున్నాడు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే ఆదిత్య హృదయం చాంటింగ్ అనేది చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేయండి. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం భౌమాయ నమః అనే కుజ మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రం చదువుకోండి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వడం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. లలితామ్మవారి ఆలయ దర్శనం మంచిది. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వడం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకి పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు ఆస్తుల పరంగా బాగుంటుంది. తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. సాంఘికంగా మంచి పేరు వస్తుంది. ఉన్నత స్థాయి, హోదా, గౌరవం 11వ ఇంట్లో రవి సంచారం వల్ల లభిస్తాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో అద్భుతంగా ఉంటుంది. బుధుడు ఈ వారం మొత్తం 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 10వ సంచారం అనుకూలంగా లేదు. విద్యారంగంలో ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపార రంగంలో సామాన్యంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఉద్యోగం రాదు. కానీ శుక్ర శనివారాల్లో అద్భుతంగా ఉంది. శుక్ర శనివారాల్లో మాత్రం విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. క్లాస్ టాప్గా ఉంటారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలరు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే శుక్ర శనివారాల్లో కర్కాటక రాశి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ శుక్ర శనివారాల్లో వచ్చే అవకాశం ఉంది. బిజినెస్లో కూడా గురువారం వరకు బిజినెస్ డల్గా ఉన్న శుక్ర శనివారాల్లో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుజుడు మాత్రం జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ముక్కు మీద కోపం వల్ల శత్రువులు పెరుగుతారు. ముక్కు మీద కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. మీ బీపీ కంట్రోల్లో పెట్టుకోండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. శుక్రుడు 9వ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బాగుంటుంది. కళారంగంలో మంచి అవకాశాలు వస్తాయి. సినిమా టీవీ రంగాలు సంగీత నాట్య రంగాల్లో టాప్ పొజిషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే కర్కాటక రాశికి రవి బలం ఎక్సలెంట్గా ఉంది. శుక్రుడి బలం ఎక్సలెంట్గా ఉంది. బుధుడు చివరి 2 రోజుల్లో ఎక్సలెంట్గా ఉన్నాడు. కుజుడు ఒక్కడే బాలేడు. జన్మంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల కోపం ఉంటుంది. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో అంత గొప్పగా ఉండదు. బ్రదర్స్తో ఏవైనా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆస్పెక్టుల్లో కుజుడు బాగుండాలంటే కుజుడికి అధిష్టాన దైవమైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు కూడా కుజుడికి సంబంధించిన ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. నరసింహస్వామి ఆలయంలో అర్చన కానీ అభిషేకం కానీ ఒకసారి చేయించుకోండి. నరసింహస్వామి ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో కానీ ఆవాల నూనెతో కానీ వెలిగించుకోండి. దీనివల్ల నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఈ వారం మొత్తం పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి లభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. దశమంలో రవి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కోసం ఎగ్జామ్స్ రాసుకోవడానికి బలం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. పొలిటికల్గా కూడా వేరే లెవెల్కి వెళ్ళడానికి బలం ఉంది. అగ్రికల్చర్లో టాప్ పొజిషన్కి వెళ్ళడానికి బలం ఉంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ప్రయోజనాలు ఉంటాయి. బుధుడు 9, 10 స్థానాల్లో ఈ వారం సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు కూడా 9వ సంచారం వ్యతిరేకం, తర్వాత 2 రోజులు 10వ సంచారం వ్యతిరేకం. బుధుడి బలం బాలేదు. అంటే సింహరాశి విద్యార్థులు కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడకపోతే మాత్రం సింహరాశి విద్యార్థులకు ఈ వారం మంచి ర్యాంకులు రావు. ఎడ్యుకేషన్ పరంగా డల్ అయ్యే అవకాశం ఉంది.
కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రావడం కూడా సింహరాశి వాళ్ళకి ఈ వారం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో సాధారణ ఫలితాలు ఉన్నాయి. అంటే ఉన్న ఉద్యోగం బాగుంటుంది. కొత్త ఉద్యోగం కోసం ట్రై చేస్తే మాత్రం బుధుడి బలం లేదు కాబట్టి కొత్త ఉద్యోగం రాదు. ఉన్న ఉద్యోగంలో మాత్రం రవి 10th హౌస్లో ఫేవర్ చేస్తాడు కాబట్టి టాప్ పొజిషన్కి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. వ్యయంలో కుజుడు ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అనుకోని ఖర్చు, ఊరికే డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. రహస్య శత్రువులు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. అంతర్గత బహిర్గత శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యయంలో కుజుడి వల్ల ఖర్చులు, శత్రుబాధలు ఇవి మాత్రం సింహరాశి వాళ్ళకి ఈ వారం ఉంటాయి. శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. దానివల్ల స్త్రీల యొక్క సహాయ సహకారం ఉంటుంది. సింహరాశి వాళ్ళు, సింహరాశి పురుషులు కానీ సింహరాశి స్త్రీలు కానీ వేరే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కళారంగంలో ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి రంగాల్లో లాభాలు ఉంటాయి. సినిమా, టీవీ ఫీల్డ్లో అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. లైఫ్ పార్ట్నర్తో కూడా అనుకూలత బాగుంటుంది. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి ఎక్సలెంట్గా ఉన్నాడు, శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు బాలేవు. బుధుడి బలం పెరగాలంటే ప్రతిరోజు బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి ఆలయంలో గణపతికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి. గరికపోచలు, ఎర్ర పుష్పాలతో అర్చన కానీ, గరికపోచలు కలిపి నీళ్లతో అభిషేకం కానీ గణపతికి చేయించుకోవాలి. గణపతి టెంపుల్లో కొబ్బరి నూనె దీపం వెలిగించుకోవాలి. అలాగే గణేష పంచరత్న స్తోత్రాన్ని చదివితే చాలా మంచిది. బుధుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వడం ద్వారా సింహరాశి వాళ్ళకు బుధుడి బలం పెరిగి విద్యారంగము, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఏర్పడే ఖర్చులు, శత్రుబాధలు ఇవన్నీ పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నరసింహస్వామి టెంపుల్లో దీపం వెలిగించుకోవటం, నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. ఇలా ఈ వారం బుధుడికి, కుజుడికి పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి వారఫలం మొత్తం అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. రాజకీయాల్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో సమస్యలు ఉంటాయి. బుధుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 8వ సంచారం, తర్వాత 2 రోజులు 9వ సంచారం. బుధుడి బలం లేదు. విద్యారంగంలో సాధారణ ఫలితాలు, ర్యాంకులు రావటం కష్టంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో కూడా అంత గొప్పగా ఉండదు. రవి బుధుల బలం ఈ వారం కన్యారాశికి లేదు కాబట్టి ఈ రంగాల్లో సాధారణ ఫలితాలే ఉంటాయి. అయితే కుజుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. దీనివల్ల రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రం మంచి జాక్పాట్ కొడతారు. మంచి డీల్స్ ఓకే అయ్యి ధనలాభం ఉంటుంది. ప్రాపర్టీస్ కొనే యోగం ఉంది. తక్కువ రేటుకే ఎక్సలెంట్ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోగలుగుతారు. ప్రాపర్టీ కొనడానికి ట్రై చేసుకోండి. కన్యారాశి వాళ్ళకి ప్రాపర్టీ యోగం ఉంది. ఉన్న ప్రాపర్టీ సేల్ చేయడానికి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. ఏవైనా ప్రాపర్టీ సేల్ చేసుకోవాలంటే ట్రై చేసుకోండి, పని అయిపోతుంది. అలాగే బ్రదర్స్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్కి లోన్ శాంక్షన్ కావాలంటే శాంక్షన్ అవుతుంది. ఈ ప్రయోజనాలన్నీ 11వ ఇంట్లో కుజుడి వల్ల కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. శుక్రుడు 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే పెళ్లి ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. పెళ్లి నిశ్చయం కావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా ఫైట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్తో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కేవలం కుజుడు మాత్రమే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదవండి. ఎండుమిరపకాయ గింజలు నీళ్ళలో వేసి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉండండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చాంటింగ్ చదవటం లేదా వినటం చేయండి. సూర్య ఆలయ దర్శనం చేయండి. విష్ణు సంబంధమైన ఏ ఆలయ దర్శనం చేసుకున్నా రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయండి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ
గణేష పంచరత్న స్తోత్రం కానీ రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపాలు వెలిగించండి. నానబెట్టినటువంటి పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలం కూడా పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామం చాంటింగ్ వినే ప్రయత్నం చేయాలి. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా రవి బుధుడు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ వారం మొత్తం యోగదాయకమైనటువంటి అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలం చూస్తే రవి 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఉండదు. సహనంతో ఎదురు చూడాలి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. కంటికి సంబంధించి గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి తండ్రి వైపు బంధువులతో కానీ తండ్రితో కానీ గొడవలయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. రాజకీయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. బుధుడు ఈ వారం మొత్తం 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 7వ సంచారం, తర్వాత 2 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. అంటే బుధుడు కూడా చివరి 2 రోజుల్లో అష్టమ బుధ దోషంలో ఉన్నాడు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉండదు. కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ట్రై చేస్తే ఇంటర్వ్యూల్లో కొత్త ఉద్యోగం రావడం కష్టంగానే ఉంటుంది. వ్యాపారం కూడా అప్ అండ్ డౌన్స్తో ఉంటుంది. పెద్దగా లాభాలు ఏం కనిపించవు. రవి బుధుడు 2 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో తులారాశి వాళ్ళకి ఈ వారం అంత గొప్ప ఫలితాలు కనిపించవు. అలాగే కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులే ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అనేవి ఆ వ్యాపారాల్లో ఉంటాయి. రియల్ ఎస్టేట్ కూడా డల్గానే ఉంటుంది. అలాగే బ్యాంక్ లోన్స్ రావటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఆలస్యం అవుతూ ఉంటుంది. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆడవాళ్ళు గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే హెల్త్ విషయంలో ఈ వారం తులారాశి వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకోవటం అవసరం. కొత్త పరిచయాల విషయంలో కూడా తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు కూడా సాధారణంగానే ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ఫైట్స్ అవుతాయి. జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఈ వారం తులారాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. 4 గోచార గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, కాలభైరవుడు, దుర్గాదేవి ఇలాంటి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేస్తే గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అందుకే తులారాశి వాళ్ళు ఈ వారం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రావాలంటే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వీలైనప్పుడల్లా నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. శివాలయంలో ఉన్న కాలభైరవుడిని దర్శనం చేసుకోండి. కాలభైరవాష్టకము ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం కానీ, దుర్గా కవచం కానీ వీటిలో ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ. ఈ మంత్రం చదువుకుంటే 4 గోచార గ్రహాలు అనుకూలిస్తాయి. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వారమంతా యోగదాయకంగా ఉంటుంది. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు నానబెట్టి తినిపించండి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వండి. లేదా నవధాన్యాలు నానబెట్టి ఆవుకు పెట్టడం, లేదా నవధాన్యాలు పంతులు గారికి దానం ఇవ్వడం చేయండి. అలా చేసినా కూడా తులారాశి వాళ్ళకి 4 గోచార గ్రహాలు అనుకూలించి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో ఏ వర్క్ అయినా మీరు ఇండివిజువల్గా చేసుకోండి. పార్ట్నర్షిప్లో వర్క్ చేస్తే మాత్రం క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకు పెద్దగా క్రెడిట్ రాదు. అలాగే పాలిటిక్స్లో కూడా మీరు ఇండివిజువల్గా చేసుకోవాలి.
గ్రూప్గా చేస్తే మీకు గొప్ప పేరేమీ రాదు. అలాగే ఆరోగ్య వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. బుధుడు ఈ వారం మొత్తం 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 6వ సంచారం చాలా బాగున్నాడు. తర్వాత 2 రోజులు 7వ సంచారం బాలేడు. అంటే ఆదివారం నుంచి గురువారం వరకు బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులకు గురువారం వరకు ఎక్సలెంట్గా ఉంటుంది. వృశ్చిక రాశి విద్యార్థులు మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే కావాల్సిన చోట సీట్లు వస్తాయి. ఎడ్యుకేషన్లో టాప్లో ఆదివారం నుంచి గురువారం వరకు ఉండగలుగుతారు. శుక్ర శనివారాల్లోనే ర్యాంకులు రావడం తగ్గుతుంది. కొంచెం ఎడ్యుకేషన్ డల్గా ఉంటుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళాలనుకున్న ఆదివారం నుంచి గురువారం వరకు వృశ్చిక రాశి వాళ్ళకి బలం ఉంది. బుధుడు బాగున్నాడు కాబట్టి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ అనేది ఆదివారం నుంచి గురువారం మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. శుక్ర శనివారాల్లో మాత్రం ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం కష్టం. బిజినెస్లో కూడా గురువారం వరకు మంచి లాభాలు వస్తాయి. శుక్ర శనివారాలు కొంచెం డల్గా ఉంటుంది. కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ సాధారణంగా ఉంటుంది. హోటల్ బిజినెస్ అంత గొప్పగా ఉండదు. ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా డిలే అవుతూ ఉంటుంది. బ్రదర్స్తో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. శుక్రుడు 5వ స్థానంలో బాగున్నాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఏదో ఒక విషయంలో సాధించి తల్లిదండ్రులకు పేరు తేగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు చాలా బాగున్నాడు. బుధుడు కూడా మొదట 5 రోజులు బాగున్నాడు. రవి బాలేడు, కుజుడు బాలేడు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం పూష్ణే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. దీనివల్ల రవి బలం పెరుగుతుంది. కుజుడి బలం పెరగాలంటే ఓం అం అంగారకాయ నమః రోజు 21 సార్లు చదవండి. రుణ విమోచన అంగారక స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కానీ నరసింహస్వామిని కానీ దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి కానీ నరసింహస్వామికి కానీ అర్చన లేదా అభిషేకం చేయించుకుంటే ప్రాపర్టీ ఆస్పెక్ట్లో బాగుంటుంది. రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో బాగుంటుంది. హోటల్ బిజినెస్లో బాగుంటుంది. బ్రదర్స్తో అనుకూలత పెరుగుతుంది. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఏ టెంపుల్లో అర్చన చేయించినా రవి బలం పెరుగుతుంది. ఆఫీసులో అనుకూల ఫలితాలు వస్తాయి. ఇలా రవికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలో ఈ వారం బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆఫీసులో ధనుసు రాశి వాళ్ళ మాట వేదవాక్కులా ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో రహస్య శత్రువులు నశించిపోతారు. ఒకవేళ రహస్య శత్రువులు ఉన్నా మీకు అనుకూలంగా మారిపోతారు. బాస్ కూడా మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. ఆఫీసులో చక్రం తిప్పగలుగుతారు. పాలిటిక్స్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు ఆస్తుల పరంగా పాజిటివిటీ కనిపిస్తుంది. తండ్రి తరపు బంధువులు మీకు సపోర్టివ్గా ఉంటారు. తండ్రి కూడా మీకు అనుకూలంగా ఉంటాడు. ఆరోగ్య సమస్యలన్నింటికీ చెక్ పెడతారు. ధనుసు రాశి వాళ్ళకి రవి 6వ సంచారం వల్ల ఇంతకు ముందున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. బ్రహ్మాండంగా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే బుధుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 5వ సంచారం బుధుడు అనుకూలంగా లేడు. చివరి 2 రోజుల్లో 6వ సంచారం బుధుడు అనుకూలంగా ఉన్నాడు. అంటే గురువారం వరకు ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి ర్యాంకులు సరిగా రాకపోయినా శుక్రవారం నుంచి ర్యాంకులు బాగా వస్తాయి. మంచి ర్యాంకులు రావటం వల్ల కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. బిజినెస్లో కూడా శుక్రవారం శనివారం బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళినా గురువారం వరకు సెలెక్ట్ కాని వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు శుక్ర శనివారాల్లో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. కాబట్టి శుక్ర శనివారాల్లో విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో వారాంతంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు మాత్రం 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజదోషం ఉంది కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోండి. సింధూరం బొట్టు పెట్టుకోండి. దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకోండి. జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోండి. అలాగే శుక్రుడు 4వ స్థానంలో బాగున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటే అవి వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. కళారంగం, సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. శుక్రుడు ఈ వారం ఎక్సలెంట్గా ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాడు. రవి ఎక్సలెంట్గా ఉన్నాడు. బుధుడు కూడా చివరి 2 రోజుల్లో ఎక్సలెంట్గా ఉన్నాడు. కుజుడు ఒక్కడే బాలేడు. అష్టమ కుజ దోషం. మెయిన్గా వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా
నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వడం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది, అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. అలాగే నరసింహస్వామి ఆలయంలో గండదీపం వెలిగించుకుంటే మంచిది. అంటే దక్షిణ దిక్కులో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణ దిక్కులో వెలిగేలా నరసింహస్వామి టెంపుల్లో దీపం పెట్టండి. దీన్ని గండదీపం అంటారు. ఈ గండదీపం వెలిగిస్తే అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని ప్రతిరోజు కూడా 9 సార్లు చదువుకోండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి. అష్టమ కుజదోషం తొలగిపోతుంది. వాహన ప్రమాదాలు ఏవీ రాకుండా ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. ఈ వారం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుజుడికి మాత్రం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండమైన యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి రవి 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మకర రాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మగపిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మకర రాశి వాళ్ళకి ఈ వారం చాలా అవసరం. అలాగే బుధుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 4వ సంచారం, చివరి 2 రోజులు 5వ సంచారం. అంటే మొదటి 5 రోజులు విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు, ఎడ్యుకేషన్లో టాప్ ఉంటారు. అలాగే ఇంటర్వ్యూలకు వెళితే కూడా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే యోగం మకర రాశి వాళ్ళకి మొదటి 5 రోజుల్లో ఉంది. ఆదివారం నుంచి గురువారం వరకు బ్రహ్మాండంగా అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. బిజినెస్ కూడా మొదటి 5 రోజుల్లో చాలా బాగుంటుంది. ఆదివారం నుంచి గురువారం వరకు మకర రాశి వాళ్ళకి బిజినెస్లో బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. కేవలం శుక్ర శనివారాల్లో మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కాబట్టి విద్యారంగము, ఉద్యోగ రంగము, వ్యాపార రంగము ఈ అన్ని రంగాలు కూడా మొదటి 5 రోజుల్లో అద్భుతంగా ఉంటుంది. చివరి 2 రోజుల్లోనే మకర రాశి వాళ్ళకి కొంచెం డల్ అవుతుంది. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా జారిపోతూ ఉంటాయి. ఏదో ఒక కారణంతో మ్యారేజ్ ఫిక్స్ కాకుండా క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. ఈ సప్తమ కుజదోషం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఎదురు దెబ్బ తగులుతుంది. పార్ట్నర్షిప్లో కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని గొడవలు రాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ ముందుకు తీసుకెళ్ళాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే అక్క చెల్లెళ్ళ వల్ల మకర రాశి వాళ్ళకి సమస్యలు వస్తాయి. అక్క చెల్లెళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో అక్క చెల్లెళ్ళతో వ్యవహరించేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా అంత గొప్ప లాభాలే ఉండవు. కళారంగంలో కూడా అవకాశాలు రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. బుధుడు మాత్రం మొదటి 5 రోజుల్లో ఎక్సలెంట్గా ఉన్నాడు. కాబట్టి రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం గభస్తయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఓం గభస్తయే నమః. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ రోజు చదవటం లేదా వింటం చేయాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడి బలం పెరుగుతుంది. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం, అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసినా రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం కూడా లేదు. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం భౌమాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కానీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ చదువుకోవాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. దానివల్ల సప్తమ కుజదోషం తొలగిపోతుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వడం ద్వారా కూడా సప్తమ కుజదోషం నుంచి బయటికి రావచ్చు. శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి లేదా లలితా సహస్రనామం చదవండి. దానివల్ల శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి రవి బలము, కుజుడి బలం, శుక్రుడి బలం 3 గ్రహాల బలం లేదు కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ వారం మొత్తం యోగదాయకమైన అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో అంత అనుకూలత ఉండదు. సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో కూడా సాధారణ ఫలితాలే ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. బుధుడు ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి మొదటి 5 రోజులు బుధుడి బలం లేదు. మొదటి 5 రోజులు విద్యార్థులకి పెద్దగా ర్యాంకులు రావు. ఎడ్యుకేషన్లో అంత గొప్పగా ఉంటారు, డల్గా ఉంటారు. చివరి 2 రోజుల్లో ఉన్నట్టుండి బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చివరి 2 రోజుల్లో షైన్ అవుతారు. క్వాలిఫికేషన్కి తగినటువంటి
కాలేజీలో కానీ స్కూల్లో కానీ సీట్ వచ్చే యోగం చివరి 2 రోజుల్లో కుంభరాశి వాళ్ళకు ఉంది. అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళిన గురువారం వరకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు. శుక్ర శనివారాల్లో ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే యోగం కూడా శుక్ర శనివారాల్లో ఉంది. బిజినెస్ కూడా గురువారం వరకు డల్గా ఉంటుంది. శుక్ర శనివారాల్లో బ్రహ్మాండంగా బిజినెస్లో లాభాలు వచ్చే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. భయంకరమైన శత్రువులు నశించిపోతారు. విపరీతమైన అప్పులన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. అప్పుల సమస్యల నుంచి బయటపడే యోగం కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడి వల్ల ఉంది. భయంకరమైన శత్రువులు మిత్రులుగా మారిపోతారు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్స్ శాంక్షన్ చేసుకోగలుగుతారు. ఉన్న లోన్స్ క్లియర్ చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టగలుగుతారు. బ్రదర్స్ కోఆపరేషన్ వల్ల ప్రాపర్టీస్ కొనే యోగం ఉంది. ఉన్న ప్రాపర్టీ కూడా బ్రహ్మాండమైన రేటుకి అమ్మే యోగం ఉంది. 6వ స్థానంలో కుజుడి వల్ల ఈ ప్రయోజనాలన్నీ కూడా కనిపిస్తాయి. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయి. మీ మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం శుక్రుడు 2nd హౌస్లో బ్రహ్మాండంగా కుంభరాశి వాళ్ళకు ఉన్నాడు. కుజుడు 6th హౌస్లో పరమాద్భుతంగా ఉన్నాడు. బుధుడు చివరి 2 రోజుల్లో 4వ స్థానంలో ఎక్సలెంట్గా యోగిస్తున్నాడు. కేవలం రవి బలం అస్సలు లేదు. కాబట్టి రవి బలం పెరగటానికి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు చదువుకోవటం కానీ వినటం కానీ చేయండి. రోజు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఎండుమిరపకాయ గింజలు, ఎర్ర పుష్పాలు, అదేవిధంగా కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. ప్రతిరోజు ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రం చదువుకుంటే మంచిది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇది చేస్తే రవి బలం పెరుగుతుంది. మిగతా 3 గ్రహాలు ఆల్మోస్ట్ ఫేవరబుల్గానే ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ వారం 2 గ్రహాలు వారమంతా యోగిస్తున్నాయి. బుధుడు చివరి 2 రోజుల్లో యోగిస్తున్నాడు. కేవలం రవి బలం లేదు కాబట్టి రవికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం, సూర్యాష్టకం, ఆదిత్య హృదయం వీటిలో ఏదో ఒకటి చదువుకోవడం ద్వారా ఈ వారం విశేషమైన శుభ ఫలితాలు వస్తాయి. చాలా వరకు ఈ వారం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో బాగుంటుంది. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. ఆఫీసులో మీ మాట వేదవాక్కులాగా ఉంటుంది. ఆఫీసులో చక్రం తిప్పగలుగుతారు. మంచి పొజిషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. తండ్రి వైపు నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. బుధుడు ఈ వారం మొత్తం 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 2వ సంచారం, తర్వాత 2 రోజులు 3వ సంచారం. అంటే మొదటి 5 రోజులు మీనరాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవ్వగలుగుతారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. క్లాసులో టాప్ ర్యాంక్స్లో ఉంటారు. ఇంటర్వ్యూలకు వెళ్ళినా మొదటి 5 రోజుల్లో క్వాలిఫికేషన్కి తగిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశాలు మొదటి 5 రోజుల్లో ఉన్నాయి. శుక్ర శనివారాల్లో మాత్రమే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. గురువారం వరకు ఇంటర్వ్యూకి వెళితే మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. బిజినెస్ కూడా గురువారం వరకు చాలా బాగుంటుంది. మంచి లాభాలు బిజినెస్లో కనిపిస్తాయి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం 3 రంగాలు కూడా ఆదివారం నుంచి గురువారం వరకు బ్రహ్మాండంగా మీనరాశి వాళ్ళు చక్రం తిప్పగలరు. శుక్ర శనివారాల్లో మాత్రమే ఈ రంగాలు కొద్దిగా డల్ అవుతాయి. కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల మీనరాశి పిల్లల్లో అబ్బాయిలు ఉంటే వాళ్ళ వల్ల ఏదో ఒక సమస్య వస్తుంది. మీ పిల్లల్లో మగపిల్లల గురించి స్పెషల్ కేర్ తీసుకోవాలి. స్పెషల్ అటెన్షన్ పే చేయాలి. వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. వాళ్ళ వల్ల వచ్చే ఏ సమస్యనైనా మీ తెలివితేటలతో పరిష్కరించుకోగలగాలి. అలాగే ప్రాపర్టీ ఆస్పెక్ట్లో అంత గొప్పగా లేదు. ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటి వ్యవహారాల్లో డాక్యుమెంటేషన్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. 5వ ఇంట్లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి చిల్డ్రన్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి కనిపిస్తాయి. ప్రత్యేకంగా మీ పిల్లల్లో మగపిల్లల వల్ల ఏదో ఒక టెన్షన్స్ ఉంటాయి. శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. ఇది పరమాద్భుతం. జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు భోగాలు ఎక్కువ ఉంటాయి. ఈ వారం అంతా లైఫ్ ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ టెన్షన్స్ ఉన్నా పక్కన పెట్టి విలాసాల్లో ఉంటారు. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనం చేయగలుగుతారు.
మధుర పదార్థాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి భోజనాన్ని స్వీకరించగలుగుతారు. కళారంగంలో చక్రం తిప్పుతారు. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి బలం ఎక్సలెంట్గా ఉంది, శుక్రుడి బలం ఎక్సలెంట్గా ఉంది. బుధుడు కూడా మొదటి 5 రోజులు ఆల్మోస్ట్ ఫేవరబుల్గా ఉన్నాడు. కుజుడు ఒక్కడే బాలేడు. కాబట్టి కుజుడి బలం పెరగటానికి, పిల్లల వల్ల టెన్షన్ లేకుండా ఉండటానికి, ప్రాపర్టీ ఆస్పెక్ట్లో బాగుండటానికి రోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు స్నానం చేశాక చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ వినండి. లేదా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. నరసింహస్వామి టెంపుల్లో కానీ, సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ దీపాన్ని వెలిగించుకోండి, ప్రదక్షిణలు చేసుకోండి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి, శుక్రుడు సంపూర్ణంగా వారం అంతా ఫేవరబుల్గా ఉన్నారు. బుధుడు ఆల్మోస్ట్ 5 రోజులు ఫేవరబుల్గా ఉన్నాడు. మ్యాక్సిమం ఈ వారం మీనరాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్సే ఉంటాయి. కుజుడి బలం పెరగటానికి మాత్రం పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం బ్రహ్మాండమైన శుభ ఫలితాలు మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.